ఈ సరళీకరణ మునుపటి మరింత సంక్లిష్ట వ్యవస్థ నుండి గణనీయమైన నిష్క్రమణ మరియు అనేక సానుకూల మార్పులను తీసుకొస్తుందని భావిస్తున్నాం అధ్యక్ష. కొత్త నిర్మాణం మునుపటి పాలనలో సాధారణ సమస్య అయిన వస్తువులు మరియు సేవలను వర్గీకరించడంలో అస్పష్టతను తగ్గించడం లక్ష్యంగా ఈ GST 2.0 పెట్టుకుంది అధ్యక్ష. ఇది తక్కువ వివాదాలు మరియు వాద్యాలకు దారితీస్తుందని వ్యాపారాలకు సమయం మరియు వనరులను ఆదా చేయడంలో అంచనా వేయబడింది అధ్యక్ష. తక్కువ పన్ను స్లాబులతో GST పాలన వ్యాపారాలు మరియు వినియోగదారులు ఇద్దరికీ మరింత పారదర్శకంగా మారుతుంది అధ్యక్ష. ఉత్పత్తులు మరియు సేవలపై విధించే పన్నులు గురించి స్పష్టమైన అవగాహనను పెంపొందిస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా సాధారణ పౌరుడికి GST 2.0 యొక్క అత్యంత తక్షణ మరియు స్వాగతించదగిన ప్రభావం విస్తృత శ్రేణి వస్తువులు మరియు సేవల తుది ధరల్లో తగ్గింపు, ముఖ్యమైన అంశాలు రోజువారీ వస్తువులపై తక్కువ ధరలు, అనేక గృహోపకరణ మరియు ముఖ్యమైన సేవలపై రేటు తగ్గింపులు వినియోగదారులకు ప్రత్యక్ష పొదుపు దారితీస్తాయి అధ్యక్ష. మొత్తం ధరల తగ్గింపు వినియోగదారుల డిమాండ్ పెంచుతుంది అధ్యక్ష. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అంశం అధ్యక్ష. భారతదేశంతో వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచే అనేక ప్రయోజనాలను GST 2.0 తీసుకొస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా సరళీకృత పన్ను నిర్మాణం వ్యాపారాలపై సమ్మతి భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అధ్యక్ష. మొత్తం మీద GST 2.0 ఒక దీర్ఘకాలిక ప్రభావం రాబోయే నెలల్లో విస్తరిస్తుండగా మన ప్రారంభ స్పందన చాలా సానుకూలంగా ఉంది అధ్యక్ష. భారతదేశంలో మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు వ్యాపార అనుకూలమైన పరోక్ష పన్ను వ్యవస్థను సాధించే దిశగా ఈ సంస్కరణను ఒక చురుకైన అడుగుగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు అధ్యక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష.